చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వంలో ఎలాంటి మార్పులైనా జరిగాయా? మరి డెవలప్మెంట్ ఏమైనా కనిపించిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని 100% కోరుకున్నామమ్మ. ఉమ్, ఎందుకంటే అక్కడ వాళ్ళది ఇబ్బంది అయింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఇది అనుకుంటే మాకు దీనివల్ల అసలు ప్రయోజనమే లేదు. చాలా చాలా మా ఆటో ఫీల్డ్కి అయితే చాలా ఇబ్బందులు పడుతుంది. అంటే రెగ్యులర్ గా పడే ఇబ్బందులు ఏంటి? అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇంటికి రోజుకి ఎంత వరకు తీసుకోబోతుంటే ఇప్పుడు ఎంత వరకు తీసుకెళ్తున్నారు? 1000 రూపాయలు తీసుకోపోయేదండి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో. ఇక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 4, 5 మళ్ళీ ఆ ఉచిత బస్ అన్నా కూడా ఆ లేడీస్ అన్నా ఒప్పుకుంటానంటే వాళ్ళు కూడా చుట్టుకుంటాను. ఎందుకు పెట్టిండు? నెలకు ఒక 1000 రూపాయలు ఇచ్చినా బాగుండేది. ఆడవాళ్ళకు 2500, 3000 ఇస్తా అన్నారు కదా, అది ఇయ్యలేదు. 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఈ ఫ్రీ బస్ తీసేసి, అంటే మా ఆటో ఫీల్డ్ అని కాదు, ఫ్రీ బస్ తీసేసి ఆడవాళ్లకు 1000, 2000 వేసేది ఉంటే వాళ్ళు హ్యాపీ, మేము కూడా మనస్ఫూర్తి అందరం బాగుపడతాం. ఎందుకంటే చాలా మంది ఆటో ఫీల్డ్ లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో చూసుకున్నట్టయితే ఉచిత పథకాలు అయితే ఏవీ లేదు. ఇప్పుడు ఈయన దాంట్లో అన్ని ఉచిత పథకాలు అంటున్నాడు. ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇలాంటి కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాడు. అసలు దీని వల్ల యూజ్ ఉందంటారా? పెట్టడం అనేది అనవసరమా లేకపోతే ఉపయోగకరమా? ఇవన్నీ అనవసరం అండి. విద్య, వైద్యం వీటి మీద పెట్టట్లేదు. ఇవి ఏంటివో ఉచిత పథకాలు. ఫస్ట్ అయితే గవర్నమెంట్ ఫామ్ కావాలి. గవర్నమెంట్ ఫామ్ అయినాక ఏదైనా ఇక మా ఇష్టం, మా రామరాజ్యం అనే టైపులో అటు వాళ్ళైనా ఇటు వీళ్ళైనా ఎవరైనా అదే చూస్తున్నారు.